హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఇప్పుడు చూద్దామండి. అయితే చైత్ర మాసం నుండి మనం ఫాల్గుణ మాసం వరకు కూడా 12 నెలలు కదండి. అయితే మరొకటి అధికంగా వస్తే మనం జ్యేష్ఠ మాసం, అదే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం అయింది ఇది. అంటే 12 నెలలు కాక ఎక్స్ట్రా ఏమైనా నెలలు ఎక్కువగా వస్తే మనం అధికంగా చెప్తాం అన్నమాట. అయితే ఈ మాసంలో వచ్చింది కాబట్టి మనం అధిక జ్యేష్ఠ మాసం అని అంటాము. అదే భాద్రపదంలో వస్తే అధిక భాద్రపదం అంటాము. అయితే భారతీయులు ఏంటంటే చాంద్రమానాలను అనుసరించి సంవత్సరాలు, నెలలు, చంద్రుడు ఏ ఆకారంలో ఉంటే ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నారో చూసి కూడా మనం పంచాంగం చెప్పిన వారు ఉన్నారు. ఏ మాసంలో ఉన్నామో అని కూడా చెప్తారండి. అయితే సౌర చంద్రమానం సంవత్సరాల మధ్య 11 రోజులు తేడా వస్తే దాన్ని అధిక మాసం అని పిలుస్తామండి. అంటే 11 రోజులు ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. అది ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం అని అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? అయితే దీనిని మనం పురుషోత్తమ మాసం అని కూడా అంటారండి. ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం అటండి ఇది. అయితే మనం ఈ మాసంలో మనం చేయాల్సింది ఏంటంటే జపం, ధ్యానం, అలాగే దానం, పూజలు, వ్రతాలు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఈ మాసంలో. అది మనం అందుకనే పురుషోత్తమ మాసం అని అంటాము. అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం అండి. అయితే వివాహం, ఉద్యోగం, సంతానం వంటి కోరికలు నెరవేరేందుకు కూడా శివారాధన చేస్తూ అభిషేకం, అలాగే ఉపవాసం, బిల్వార్చన, అలాగే శివకృప మనకి తొందరగా లభిస్తుందండి. అయితే మనం శివపురాణం చదువుకున్న చాలా మంచిది. లేదంటే రుద్రపారాయణం వంటివి చేయడం కూడా శుభం అటండి. ఇంట్లో చేయడం లేదంటే గుడికి వెళ్ళి చేయడం చాలా మంచిదంట. ఇలా చేస్తే కుటుంబంలో సుఖం, శాంతి, అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా పెరుగుతాయని మనం ఇది శుభకాలంగా ఈ మాసాన్ని చూస్తామండి. అయితే పురుషోత్తమ కాలం అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం కదండి. శివుణ్ణి కూడా మనం ఆరాధించాలి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అనే శ్లోకం ఉంది కదా. శివుడు విష్ణువు రూపుడు, విష్ణువు శివరూపుడు. అంటే ఇద్దరూ ఒకటే, వేరు కాదు. స్కాంద పురాణంలో ఉంది, శివపురాణంలో ఉంది, అలాగే భాగవత పురాణంలో కూడా ఉంది. హరిహర అంటే అభేద భావన కనిపిస్తుంది చూసారా. హరిహరులు ఒక్కటే అని. శివుడిని పూజిస్తే నారాయణ్ణి పూజించినట్టే. అయితే ఇప్పుడు తిథి, అమావాస్య తిథి ముహూర్తం చూద్దామండి. మే 16 శనివారం ఉదయం 5:11 నుండి ప్రారంభమవుతుంది. మే 17 2026 సంవత్సరంలో 1:30 వరకు కూడా అమావాస్య తిథి అయితే ఉందండి. చాలా మంచిది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే వీడియో